అన్బాక్సింగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఇదైతే డిజిటెక్ DTF 260 GT గొరిల్లా ట్రైపాడ్. ఈ యొక్క ట్రైపాడ్ యూట్యూబర్స్ కానీ వ్లాగర్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 13 ఇంచ్ మినీ ట్రైపాడ్. ఇంకా మీకు చాలా నేను దీనిలో డిజిటెక్లో ఇంకా స్టాండ్ కూడా దొరుకుతుంది వేరేది 51 ఇంచెస్ 43 ఇంచెస్. అమెజాన్లో అయితే మీకు దొరుకుతుంది. ఇదైతే 13 ఇంచెస్ చిన్న దానికోసం అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇదే ఆర్డర్ అయితే వచ్చింది నాకు. అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను ఈరోజు అయితే. అత్తైతే అవసరం లేదనుకుంటున్నాను. చూద్దాం. మనకి బాక్స్ వచ్చింది డైరెక్ట్. నాకైతే 2 ఆర్డర్స్ వచ్చాయి ఈరోజు. ఒకటి గొరిల్లా ట్రైపాడ్, ఇంకో వస్తువు అవుతుంది. ఇదైతే బాక్స్. బిల్లు చూసుకున్నట్టయితే మనకి 399. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. పక్కకు పెట్టేద్దాం ఇది కూడా. ఇదైతే బాక్స్ మీరు ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే ముందు డిజిటెక్ లైట్ వెయిట్ DV ట్రైపాడ్, ఇక్కడ మోడల్ నెంబర్ కూడా ఉంది DTR 260 GT అని. మళ్ళీ మనకి మొబైల్ ఫోన్ హోల్డర్, బ్లూటూత్ రిమోట్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్యాక్. అంటే లోపలనే మనకి మొబైల్ ఫోన్ హోల్డర్ మరియు రిమోట్ అయితే వస్తుంది బ్లూటూత్. ఇది స్టాండ్ అయితే ఇలా ఉంటుంది. రివ్యూ పోర్టబుల్ స్టాండ్ కంపాక్ట్. స్టాండ్ తీసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ మ్యాక్సిమం లోడ్ 1 kg, మ్యాక్సిమం హైట్ 240 mm, ఫోల్డెడ్ హైట్ 260, వెయిట్ 1.49 kg, 0.6 10. మెటీరియల్ ప్లాస్టిక్ అని ఉంది. ఇదికైతే సేమ్ ఫస్ట్ అయితే ఉంది. మళ్ళీ ఇది ఫీచర్స్ అవి ఇచ్చారు. ఫెడ్ విత్ అడ్జస్టబుల్ ఫ్యాన్, స్ట్రెచబుల్ ప్లాస్టిక్ ప్లేట్, మొబైల్ ఫోన్ హోల్డర్, బ్లూటూత్ రిమోట్ టు ఫోటో, మల్టిపుల్ పర్పస్ ఫెడ్ విత్ రిలీజ్. మనకైతే QR కోడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకోటి యూట్యూబ్ కోసం. బాక్స్ కింద అయితే లైట్ వెయిట్ DV ట్రైపాడ్, సేమ్ మోడల్ నెంబర్ ఇచ్చారు. పైన కూడా అదే ఉంది. ఇది బాక్స్ ఓవర్ ప్రివ్యూ అయితే మనం ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి కంటెంట్స్ అయితే ఇందులో ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బాక్స్ ఓవర్ ప్రివ్యూ చూసాం కదా. ఓపెన్ చేసి అయితే చూసేద్దాం ఏమేమి కంటెంట్స్ అయితే ఉన్నాయో. మనకైతే 3 వస్తువులు వస్తాయి. ఫోన్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఇదైతే ఫోన్ పెట్టుకోవడానికి. బాక్స్లో ఇంకో ప్యాకింగ్ అయితే గొరిల్లా ట్రైపాడ్ ఉండడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ప్యాకింగ్లోనే రిమోట్ ఇందులోనే ఇచ్చేసారు మనకి. అయితే ఓపెన్ చేసేద్దాం. ఈ బాక్స్ పక్క పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. స్టాండ్ కవర్ నుంచి ఓపెన్ చేద్దాం. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం, మెత్తగా ఉండడానికి, సాఫ్ట్గా ఉండడానికి ఇక్కడైతే స్పాంజ్లో అయితే ఇచ్చారు. బ్లాక్ చూడొచ్చు. ఇదైతే ఎలాస్టిక్, ఎంత అంటే సాగుతుంది. సాఫ్ట్గా కూడా ఉంది. బిల్ట్ క్వాలిటీ అయితే బాగుంది. కలర్ అయితే బాగా నచ్చింది. వెర్టికల్ మరియు హారిజంటల్ కూడా పెట్టుకోవచ్చు స్టాండ్కి. స్క్రూస్ ఇక్కడ వచ్చే సైడ్కి మరియు బాటమ్ కూడా. ఇది స్టాండ్ ఓవర్ అయితే ఇది పక్కకు పెట్టేస్తుంది. స్టాండ్ అయితే ఇది మన రిమోట్. బ్యాటరీస్ ఇన్బిల్ట్ ఇచ్చారు అనుకో. ఓపెన్ బటన్ అయితే ఇచ్చారు. ఆఫ్ అండ్ ఆన్ కనబడుతుందో లేదు. ఆన్ ఆఫ్ అయితే ఇచ్చాను. ఇక్కడ నోటిఫికేషన్ లైట్ కూడా ఇచ్చారు మనకి ఆన్ అని తెలుసుకోవడానికి. ఆన్ అయితే అయింది. ఇది ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు. కెమెరా 360 degrees iOS అని. ఆండ్రాయిడ్ కూడా ఉంది కింద బటన్. ఆఫ్ అయితే చేసేది మనకి ఇప్పుడైతే పని లేదు. దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇది కూడా కింగ్ ఆఫ్ ది షో, మనకు కావాల్సిన ట్రైపాడ్ ఇది. ఇదే ట్రైపాడ్. ఇది గొరిల్లా ట్రైపాడ్. ఎలా కావాలంటే అలా 360 degreesలో మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ వంగుతుంది. ఎలాంటి పొజిషన్లో అయినా కూడా మనం దీన్ని అయితే పెట్టుకొని మనం ట్రైపాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే స్టాండ్ లాగా పెట్టి చూపిస్తాను. ట్రైపాడ్ గ్రిప్ కోసం అయితే రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు మనకి. చూడొచ్చు స్టాండ్ అయితే చాలా గట్టిగా అయింది.
చాలా ప్రెషర్ అయితే పెడుతున్నాను. గొరిల్లా ట్రైపాడ్ వాటికి కొంచెం బెండ్ అయింది, ఎందుకంటే ఎక్కడ అక్కడ బెండింగ్స్ ఉంటాయి కాబట్టి. స్టాండ్ అయితే చాలా బాగుంది, బిల్డ్ కూడా చాలా బాగుంది. స్టాండ్ అయితే పెట్టేసిద్దాం మనకి దీనికి. టైట్ చేసేసాను. స్టాండ్ మొబైల్ హోల్డర్ పెట్టిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. మొబైల్ హోల్డర్ పెట్టేసాం, మొబైల్ అయితే కూడా పెట్టేసిద్దాం. ఇదైతే నా పాత ఫోన్, ప్రస్తుతానికి అయితే పని చేయట్లేదు. గ్రిప్ కూడా చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది గ్రిప్ అయితే. ఫోన్ ఇటు కదలడం లేదు అసలు. చాలా బాగుంది హోల్డర్. ఇక్కడ కూడా మనకి ఇచ్చారు, ఇదైతే ఇలా కావాలంటే అప్పుడు బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంతవరకు అయితే మనం బెండ్ చేసుకోవచ్చు. సరే కదా, ఇక్కడైతే మనకు ఒక లాక్ అయితే, స్క్రూది హోల్డర్ అయితే తీయడానికి అయితే లాక్ అయితే ఉంటుంది, కింద చూడొచ్చు పక్కకి పక్కనికి. ఇక్కడ మీరు చూస్తారంటే ఇది ఒక లాక్, దీన్ని లూజ్ టైట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కూడా ఉంది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హోల్డర్ని అయితే తీయచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన నట్ అయితే ఉంది, నట్కే ఈ హోల్డర్ అనేది మనం పెట్టుకున్నాం. నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని, ఇది కొంచెం పడలేదు ఎక్కువ. మళ్ళీ ప్రెస్ చేసి వదిలేసాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ లాక్ ఉంది కదా, అంతే. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ గొరిల్లా ట్రైపాడ్ అయితే. ఇది గొరిల్లా ట్రైపాడ్, మనం 360 degreesలో ఎక్కడైనా వీడియో పెట్టి తీయచ్చు. ఈ బ్లూటూత్ రిమోట్ దగ్గరికి వచ్చారంటే ఇది ఐఏఎస్కి మరియు కెమెరాకి రెండింటికి పనికి వస్తుంది, ఆండ్రాయిడ్కి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఐఏఎస్ అని బట్టి ఇచ్చారు, మన కింద ఆండ్రాయిడ్ అని ఇచ్చారు. ఈ కెమెరా 360 degreesలో కూడా పనిచేస్తుంది. మనం ఒక్కసారి ఆన్ చేయగానే నోటిఫికేషన్ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ బ్లూటూత్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ నుంచి మన ఫోన్లో ఉన్న బ్లూటూత్ని పేర్ చేసుకొని ఇట్లా ఫోటోలు తీయడమే. కెమెరా ఆన్ చేసి మీరు ఫోటో క్లిక్ చేయగానే అక్కడ ఫోటో అయితే పడిపోతుంది. అయితే ఆఫ్ చేస్తున్నాను. ఈ రిమోట్తో మనకు చాలా వరకు అయితే యూజెస్ ఉన్నాయి, చాలా బెస్ట్ యూజెస్ ఉన్నాయి. ఎంత దూరంలో నుంచి అయినా ఈ కెమెరాతో షార్ట్ వీడియోస్ మరి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. మీరు గొరిల్లా ట్రైపాడ్ ఎక్కడైనా ఉంచుకొని తీయచ్చు. చాలా యూస్ఫుల్ అయితే ఉంది ఈ రిమోట్తో అయితే. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ మరియు దీని ఒక రివ్యూ, బాక్స్ ఓవర్వ్యూ అండ్ కంటెంట్స్ అయితే. ఈ యొక్క గొరిల్లా ట్రైపాడ్ అయితే మీకు కొనాలనుకుంటే మాత్రం నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. డిజిటెక్ అయితే DDR260 GT అమెజాన్లో దొరుకుతుంది, జస్ట్ 400 రూపీస్కి మనకు దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది.